ఎవ్వరూ ఊహించని విధంగా తన 100వ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి భారీ చారిత్రక చిత్రాన్ని చేసి ఆశ్చర్యపరిచాడు నందమూరి బాలకృష్ణ. ఇక బాలయ్య 101వ సినిమా ఏదా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కృష్ణవంశీ రైతుతో పాటుగా కొన్ని సినిమాలు ఆయన పరిశీలనలో ఉన్నాయి. కానీ ఇంకా ఏదీ ఖరారవ్వలేదు. ఇలాంటి తరుణంలో తన తండ్రి మీద సినిమా తీయబోతున్నట్లు బాలయ్య చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తుంది. ఈ చిత్రంలో తన తండ్రి పాత్రను పోషించేది కూడా తానేనని బాలయ్య వెల్లడించడం మరో విశేషంగా చెప్పుకోవాలి. సోమవారం బాలకృష్ణ తన తండ్రి సొంత ఊరైన నిమ్మకూరు కృష్ణా జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఈ విషయం తెలియజేశారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో తానే నటిస్తానని బాలకృష్ణ చెప్పాడు. ఈ సినిమాకు దర్శకుడు, నిర్మాత, ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని బాలయ్య తెలిపాడు. ఈ సినిమాలో అన్ని కోణాలు ఉంటాయని, తన బంధువులు ఎన్టీఆర్ సన్నిహితులను కలిసి ఆయన చిన్నప్పటి విశేషాలను కూడా పూర్తిగా తెలుసుకొని కథను సిద్ధం చేస్తామని బాలకృష్ణ చెప్పాడు. గత ఏడాది బాలయ్య 100వ సినిమాగా రామారావు అనే చిత్రం ఒకటి తెర మీదకి వచ్చింది. అనిల్ రావిపూడి ఆ కథను రెడీ చేశాడు. అయితే బాలయ్యకు అది నచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణికే ఓటేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ జీవిత కథతో సినిమా అంటున్నాడు బాలయ్య. మరి అనిల్ రావిపూడి చెప్పిన కథ ఇదేనా? ఇంతకీ ఈ చిత్రం వెంటనే తెర మీదకి వెళ్తుందా లేక ఆలస్యం అవుతుందా? చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.